హాయ్ అండి. ఈరోజు సండే ఆదివారం మీరేం చేశారు? అదే ఏ పని పెట్టుకున్నారు? నేనైతే ఈరోజు మొత్తం వంటగదిలో పప్పులు, ఉప్పులు వేసుకునే డబ్బాలు, సామాను అన్నీ క్లీన్ చేసే పని అయితే మొదలు పెట్టేశాననమాట. సంక్రాంతి పండగకి మొత్తం ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకుంటాం కదా! నాకు సండే అయితేనే కుదురుతుంది కాబట్టి నేను సండే ఈరోజు స్టార్ట్ చేశాను. నేను కొంచెం చేసేసిన తర్వాత ఉన్న పని ఏదైనా ఉంటే పిల్లలు సలలు చిందలు చేయిందామని ఈరోజు వంటగది పని అయితే పెట్టుకున్నాను నేను. వంటగది మొత్తం ఇలా డబ్బాలన్నీ ఖాళీ చేసేసి బయట పెట్టేసి ఇదంతా ముందు సర్పు నీళ్ళు పెట్టేసి శుభ్రంగా క్లీన్ చేసేసి వంటగది అన్ని షెల్ఫ్లన్నీ కూడా అప్పుడు ఈ డబ్బాలన్నీ కడిగేసుకున్నాను అనమాట. ఇవన్నీ కడిగేసరికి మధ్యాహ్నం అయిపోయింది. భోంచేసేసిన తర్వాత మళ్ళీ బయట చెట్ల దగ్గర కింద కరివేపాకు మొక్కలన్నీ బాగా వచ్చేసినాయి అని అవన్నీ తీసేసి మా పాప చిన్న పాప మట్టంతా చదును చేసేస్తుంది అనమాట. అలా చదును చేసేసి ఉన్నది కూడా మొక్కలన్నీ కూడా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న మొక్కలన్నీ కూడా పీకేసామండి. ఈ టబ్లో చిన్న చిన్ని మొక్కలు వస్తున్నాయి చూసారా, అవేంటో మీకు తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు కుండీలో ఒక మట్టి అయితే వేసామన్నమాట ఒక మొక్క వేయడానికి. ఆ మొక్క చామంతి పూల మొక్క అండి. మొన్న జనవరి 1కి మన షాప్ దగ్గర కస్టమర్ ఒక ఆయన తీసుకొచ్చి జనవరి 1 విషెస్ చెప్తూ మాకైతే ఇచ్చారనమాట గిఫ్ట్గా. ఇది మమ్మల్ని ఇద్దరిని కూడాను అన్నయ్య వదిన అని చాలా ఆత్మీయంగా పలకరిస్తాడనమాట ఆయన. ఆయన అంత అభిమానంతో తీసుకొచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలండి దీన్ని. అందుకని నేను ఇలా కుండీలో వేద్దాము, జాగ్రత్తగా చూసుకోవచ్చు ఎదురుగుండా పెట్టని. చాలా బాగుంది కదా మొక్కని కుండీ అయితే తెప్పించి ఈరోజు వేసాను అనమాట. ఈరోజు సండేనే నాకు ఖాళీ అయింది మొక్క వేయడానికి. చాలా జాగ్రత్తగా వేశాను. మన మీద కూడా కస్టమర్ అంత నమ్మకం పెట్టుకున్నారు, అంత అభిమానంగా ఉన్నారంటే మన మీద ఉన్న నమ్మకమే కదండి అది కూడాని. మనం వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నమాట. నాకైతే మొక్క ఆ కలరు చామంతి పూలు చాలా బాగా నచ్చినాయి, చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట. అందుకే నేను అది కూడా మీకు చూపిద్దామని వీడియో తీశాను. ఇది అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న మా పారి కూడా పక్కన ఒక తెల్ల జిల్లేడు మొక్క ఉందండి. చెట్టులాగా పెరిగిపోయింది అది. అది కొంచెం చుట్టుపక్కల ఉన్న కొమ్మలు నరికేమంటే మా వారు ఆ నరికేసిన తర్వాత చిన్నపిల్లలాగా చూడండి ఎలా చేస్తున్నారో అలా ఊదేశారనమాట. అయితే ఇవన్నీ పనులన్నీ అయిపోయి కొంచెం కాఫీ తాగేసి మళ్ళీ అన్నీ సదురుకునేసరికి నాకు ఈవినింగ్ అయిపోయిందండి. 6 దాటిపోయింది టైము. ఈ వంటగది అంతా మొత్తం సదురుకునేసరికి మనకు ముందు మెయిన్ వంటగదే కదండి ఆడవాళ్ళకి. ఈ సర్దుకుని చేసేసరికి ఆ టైం అయిపోయిన తర్వాత మేము పండగ షాపింగ్ కూడా బయలుదేరిపోయాం అనమాట. ఇక పిల్లలకి టాప్లు అవి తీసుకుందారని మేమైతే బయటకు వచ్చాము. నేనైతే శారీ అయితే నేను మన వివి ఫ్యాషన్స్లో పెట్టేసుకున్నాను, బుక్ చేసుకున్నాను. శారీ ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత మీకు అప్పుడు వీడియో చూపిస్తానమాట. పిల్లలకైతే 2 టాపులు తీసుకుందాము అని షాపింగ్ అయితే వచ్చాము. పెద్ద బాబుకు కూడా ఒక లెహంగా పెట్టేశాను, ఆర్డర్ పెట్టేశాను. అది కూడా ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత అది కూడా మీకు చూపిస్తాను. చిన్న పాప అయితే నేను టాప్లే తీసుకుంటాను, నాకు మీ ఫ్యాషన్ గ్రూప్లో నాకేమీ అవసరం లేదు, నేను టాప్లే కావాలని బట్టి ఇలా షాపింగ్ తీసుకొచ్చింది. మాకైతే అవసరం లేదు. తనతో పాటు పెద్ద పాప కూడా 2 టాపులు తీసుకుంది. వాళ్ళు తీసుకునే డ్రెస్సులు కూడాను నేను పెట్టుకుని చూసిన తర్వాత అప్పుడు తీసుకుంటారండి. సో సండే అయితే మాకు ఇలా గడిచిపోయిందండి. మీరు ఈ సండే ఏం చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.